1 వారం ఎలా గడిచిందో తెలీదు. దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది. ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను. పోయిన సంవత్సరం 1500 బాతులు చంపేశారయ్యా. దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంటే నమ్ము. నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతు మీద కూడా చేపెట్టనే. అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా? కాదురా, నా బాధ ఏమిటో చెప్పాను. అయ్యా, మన సోమయ్య ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం? నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు. వాడు మనోడు. అన్నా, మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా. ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు? ప్రాబ్లం చేస్తున్నావా? పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశావు. కాసేపుండు. నేనా కాల్చమని చెప్పాను. ఎవరి మాటలో వినేసేయి. నోరు లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది. మరేంటయ్యా, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం? స్ట్రైక్ చేయాలి. దానికోసమే కదా స్ట్రైకులు తెచ్చారు. ఇదిగో సోమా, వాళ్ళిచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు? వీళ్ళకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది. నేను జిల్లా సెక్రటరీ రమేష్ను కలిశాను. దానికి ఎలాంటి ఛాన్సు లేదే. దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా? మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఏమిటి సార్ రూల్స్? అలా కష్టపడే వాళ్ళని అనుమతించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా? పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి. మర్యాదగా మాట్లాడు సార్. ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్. మీరు గనక ఆ ఫండ్ త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను. గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును సార్. నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. అరే సోమా, 2 రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే. సార్, మీకు 2 రోజులే టైం. ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్. అరే సరే సరే. వీడొక్కడు. బండి వచ్చేసిందే. రేయ్, ఇక్కడ తుడవరా, దుమ్మంతా తుడవరా. తుడుస్తున్నా అన్న. 2 బాక్సులు దించామంటావా? నేనా, రోసి, రమణి అందరూ తీసుకెళ్లిపోయారే. ఇంకా ఎవరు మిగిలిన్నారు? ఇవి కూలిపోతాయేంటి? 2 బాక్సులు దించుతా అన్నయ్య. ఇంకా ఎవర్రా మన కొట్టుకు రావాల్సి ఉంది? నెలకోసారి అటెండెన్స్ వేయడానికి వస్తాడు కదా జులపాలు వాడు రాలే. ఎవరో సోమనా? అతనే. రే, ఓ పెట్టేయరా. ఒకటి చాలా. రే సోమన్, ఇలా రారా. అభినందనలు. దేనికి? అంటే దీనిలో నీకు భాగం లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళేప్పుడు ఏదో జరిగింది అనుకుంటా. నువ్వు ఇంటికెళ్ళే. 2 కిలోలు ఉంటాయి. ఏంటిదంతా కొత్తగా ఉంది? ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా. డాక్టర్ చెప్పిన ప్రకారం 8వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం. ఆ రోజు మంచి రోజు కాదే. అంటే ఏంటి? అంటే బిడ్డకి 10 ఏళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం. అలా విధిరాత రాసింది. మరణం సంభవించే అవకాశం ఉంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా? భగవంతుడిని స్మరించుకుని 500 రూపాయలు పళ్ళెంలో పెట్టండి, పరిహారం చెబుతాను. నేను ఇస్తాను. పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు. అదెలా సాధ్యం? మంచి రోజు చూసుకుని సెజేరియన్ చేయించేయండి. పరిహారం బాగా చెప్పానా? నా 500 పోయింది. ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది.
సరేనండి. శాలిని బాగా విను, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏదీ జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు, ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు సడన్ గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్, అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్ట ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను.